హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక 100% తీసుకుంటే దాంట్లో దాదాపు 28% వరకు ఇన్సూరెన్స్లు అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అంటే దాదాపు 72% ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి అనేక ఊహాగానాలు. సో అది ఇన్సూరెన్స్ తీసుకుంటే అది క్లెయిమ్ అవుతుందా కాదా, సో అనేక డౌట్స్ ఊహాగానాలు అయితే జనాల్లో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి స్థానికంగా హెల్త్ అడ్వైజర్ ఏదైతే రమేష్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు, సీనియర్ అంటే చాలా కాలం నుంచి అనేక ఎల్ఐసిలో కావచ్చు, సో ఏదైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో కావచ్చు, వీటన్నిటిలో పనిచేసి సుదీర్ఘ అనుభవం అయితే గడించారు. సో ఏదైతే మధ్యతరగతి వారికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు దానికి సంబంధించి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఇంకా అవి అమ్మినా కూడా సరిపోని పెద్ద మొత్తంలో వైద్యానికి సంబంధించిన ఖర్చులు అయితే అవుతుంటాయి. వీటన్నిటికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, ఎట్లా, సో వీటన్నిటికి సంబంధించి క్లియర్ గా క్లుప్తంగా వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. సో ఫస్ట్ మనం తీసుకుంటే ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక మధ్యతరగతి వాళ్ళకి ఒక చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఆస్తులు అమ్ముకున్నా కూడా సరిపోవు వాళ్ళ వైద్య ఖర్చులకు సంబంధించి. అటువంటిది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, మన ఇండియాలో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. ఇంకా ఇప్పటికి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఆస్తుల పైన చేస్తుంటారు, అనేక విధాలు పెడుతుంటారు, కానీ హెల్త్ పైన ఎవరు పెట్టే సాహసం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ సంబంధించి ఎటువంటి వాళ్ళు వస్తుంటారు, మీరు ఎలా వాళ్ళని క్లైమ్స్ వీటన్నిటికి సంబంధించి ఒక చిన్న క్లుప్తంగా ఇవ్వండి. మేము చాలా వరకు ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలని మా ఆశయం ఉంటుంది. 99% అందరి దగ్గర కూడా కలుస్తుంటాము, అడుగుతుంటాము, చెప్తుంటాము. కానీ మేము అడిగేదాన్ని వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటారు అనమాట. అంటే నాకేమవుతుందిలే అని వాళ్ళ ఊహాగానం, నాకేమవుతుంది, నాకేం కాదు, నా చిన్న ఏజ్ ఉన్నా, నేను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు ఆ హాస్పిటల్ తీసుకుంటా, ఈ హాస్పిటల్ అట్లా ఊహాగానంతో చేస్తారు. అట్లా చాలాసార్లు కూడా చెప్తే చేయకుండా తర్వాత బాధపడేది కూడా చాలా మంది ఉన్నారు మా దాంట్లో. అయితే మొత్తం అయిన తర్వాత కొన్ని మా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే హెల్తీ ఉన్నప్పుడే పాలసీ తీసుకోవాలి. తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తారు, నాకు డయాలసిస్ అవుతున్నాయి, నాకు పాలసీ కావాలి అని. అట్లాంటి టైంలో ఇవ్వము, పాలసీ ఇవ్వము. అంటే ముందు తీసుకుంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు చిట్టీలు వేస్తారు, టైంకు అన్నం తినరు, అన్నం తినకుండా కూడా సంపాదిస్తారు, అంటే ఆరోగ్యం కరెక్ట్ చూసుకోరు. సడన్ గా నిన్న మంచిగా ఉన్నాడు, ఈ రోజు హాస్పిటల్ చేయండి, ఏమీ సీరియస్ అయింది, ఏదో చెప్పలేము అనే టైంలో చెప్తుంటారు. అప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేకుంటాయి, ఉన్న డబ్బులు కూడా ఆయన ఉన్నవన్నీ చిట్టీలు కానీ అన్ని కానీ హాస్పిటల్ పరంగా మొత్తం వేస్ట్ అయిపోతుంటాయి. వాళ్ళకు అవగాహన ఉంటుంది కూడా, కానీ ఇంకా వాళ్ళ సబ్జెక్టు కరెక్ట్ తెలుసుకోక కూడా మనకు రిటర్న్ రావు డబ్బులు, మనకు కట్టి వేస్ట్ అనే టైప్ రాబోతుందంటే వాళ్ళు పాలసీ తీసుకోవట్లేదు చాలా మంది. సో నార్మల్ గా ఇన్సూరెన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి? 3 రకాల ఇన్సూరెన్స్ ఉంటాయి. ఒకటి జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ ఏంటంటే వెహికల్స్ పైన ఉంటాయి అనమాట. ఇంకోటి లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కొరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా తీసుకోవచ్చు వాళ్ళు. అన్ని కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఒక్కొక్క కంపెనీ ఒక రకంగా వాళ్ళకి సేవ చేస్తుంటది. దాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన కంపెనీలో తీసుకోవాలి. వాళ్ళు హెల్త్ కార్డు ఇస్తాం మేము. ఆ కార్డు వల్ల ఏంటంటే వాళ్ళు చేసిన పాలసీ, ఎగ్జాంపుల్ ఒక రోజు చేశాడు, ఈ రోజు చేశాడంటే మా దగ్గర నేను స్టార్ట్లో చేస్తా కనుక ఈ రోజు చేసినంటే రేపు ఉదయం అనుకోకుండా ఆయన స్లిప్ అయిపడినా, యాక్సిడెంట్ అయినా, యాక్సిడెంటల్ బెనిఫిట్ ఫస్ట్ డేకి వెళ్ళి విత్ మెడికల్తో సహా ఫ్రీ ఉంటుంది ఇమీడియట్గా అనమాట. అలా ఎఫ్ఐఆర్ ఉండాలి, అది ఉండాలి అని ఏమి లేదు, ఖాళీ చేయనైతే చేయలేదు. ఈ కార్డు ఉండడం వల్ల ఏంటంటే 24 hours హాస్పిటల్ ఉండాలన్నమాట. హాస్పిటల్ ఉంటే బిల్స్ మొత్తం కంపెనీ వాళ్ళు హాస్పిటల్ పే చేస్తారు. అట్లా అదేవిధంగా 30 days అయిన తర్వాత ఎమర్జెన్సీ ఐటమ్ ఏది ఉన్నా కూడా యాక్సెప్ట్ అవుతుంది. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ కావచ్చు, అలాంటి వైరల్ ఫీవర్ కావచ్చు, అలాంటి అల్సర్ ఆపరేషన్ కావచ్చు, అట్లాంటి ఎమర్జెన్సీ ఐటమ్ ఏమున్నా కూడా ట్రీట్మెంట్ ఫ్రీ ఉంటుంది. ఇంకా మీకే కొన్ని కండిషన్ ఉంటుంది. కండిషన్ అంటే ఆల్రెడీ కొంతమంది కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, వాళ్ళకు కిడ్నీ స్టోన్స్ వచ్చిందంటే ఆ పాలసీ తీసుకుందాం ట్రీట్మెంట్ చేసుకుందాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఆ వెయిటింగ్ పీరియడ్ అంటే అది ముందు చేసుకున్న వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది. కానీ సడన్ గా వచ్చి చేసిన వాళ్ళకి అరే నేను పాలసీ చేసుకుంటే కానీ నాకు కిడ్నీ స్టోన్స్ రాకపోయాని మళ్ళీ వాళ్ళు తప్పు ప్రచారాలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. సో ఇమీడియట్ గా అప్లికేబుల్ కాదు. సో ఏదైతే ఇన్సూరెన్స్ చేస్తే తర్వాత మాకు ఏదైనా నిజంగా ఇన్సిడెంట్ ఏదైనా జరిగి హెల్త్ ఖరాబ్ అయినప్పుడు చెయ్యరు, మోసపూరితమైన ఏవైతే ఇన్సూరెన్స్ టర్మ్స్ కానీ ఇవన్నీ ఇచ్చి అంటే ఇన్సూరెన్స్ అంటేనే మన ఇండియాలో ఒక చిన్న అపోహలు అయితే ఉన్నాయి, ఏది మోసం చేస్తారు, క్లెయిమ్ కాదనేది.
సో వీటన్నిటికి సంబంధించి నిజంగా జెన్యున్ గానేనా ఇది వాస్తవానికి ఎంతవరకు జెన్యున్ ఉంటుంది. అంటే వాళ్ళు పాలసీ చేసేటప్పుడే మేము ఏం చేస్తామంటే ఓపెన్ గా చెప్పమని చెప్తాం. మీకు ఆల్రెడీ ఏమైనా డిసీజ్ ఉన్నాయా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తేనే మీకు నెక్స్ట్ అవుతుంది. ఒకవేళ మీరు మెన్షన్ చేయకుంటే దానివల్ల మీకు హాస్పిటల్ పరంగా వస్తే పాలసీ రిజెక్ట్ అవుతుంది. అందుకోసం టర్మ్ అండ్ కండిషన్స్ ఏం కావాలో మేము మొత్తం చెప్తాం. అది కంప్లీట్ గా క్లుప్తంగా వినండి. విన్న తర్వాత దాని దగ్గర రాకపోతే మీకు కంపెనీ పేరు మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది. కానీ ఇప్పుడైతే మేము చెప్పిన వరకు మీరు కరెక్ట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా చాలా మందికి ఇచ్చాము. నేను చాలా మంది క్లైమ్ కూడా చేయించాను. ఎందుకంటే 6 minutes లో కూడా గర్భసంచి ఆపరేషన్ ఉంటే నా కస్టమర్కి ఇప్పించాము. అట్లా జెన్యున్ గా ఉన్నాయి అన్నదానికి నేను ఇంతవరకు చేసినానంటూ నేను తక్కువ చేసినా పర్వాలేదు, కానీ జెన్యున్ గా పాలసీ చేస్తాను. ఎప్పుడు ఏదంటే రిజెక్ట్ కాలేదు. అంటే కంపెనీ పరంగా నేను ఇచ్చే క్లయింట్స్ మాత్రం ఎప్పుడు రిజెక్ట్ కాలేదు. సో మాక్సిమం 100% ఇచ్చారు. సో ఏదైతే ఇన్సూరెన్స్ మీరు చేసిన దాంట్లో అత్యధిక అమౌంట్ ఏ పాలసీ చేసేది ఇంతవరకు? నేను యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు నేను లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తాను, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాను. లైఫ్ లో కూడా ఒక 3000 మంది కస్టమర్స్ ఉన్నారు నాకు. ప్రతి సంవత్సరం నేను 150-100 పాలసీస్ చేస్తుంటాను. తర్వాత టార్గెట్ MDRT టార్గెట్ అని ఉంటుంది. ఆ టార్గెట్ నేను ఒక గత 4 years కి అచీవ్మెంట్ లో నడుస్తుంది. అట్లా నేను సర్వీస్ ఫుల్ టైం సర్వీస్ చేస్తాను. వేరే పనులు ఏం పెట్టుకోను. ఎప్పుడు వాళ్ళకు కస్టమర్కి అందుబాటులో ఉంటా. LIC చనిపోయిన వాళ్ళకి ఒకవేళ చనిపోయినప్పుడు వాళ్ళ క్లయింట్స్ నా కస్టమర్లకు వితిన్ 1 day కూడా ఇచ్చాను నేను. ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది. నేను జెన్యున్ గా చేస్తా. నేను ఇప్పటివరకు నా ఏజెన్సీ తీసుకున్నప్పటికెళ్ళి ఎలాంటి నా పైన కానీ ఆరోపణలు కానీ ఎలాంటి రిమార్కులు లేవు. ఏ కస్టమర్ నాకు చేయలేదు. నేను సోషల్ సర్వీస్ చేస్తుంటా కనుక వాళ్ళు చాలా మంది నాతో అభిమానంతోనే ఇతనైతే బాగా చేస్తాడని చెప్పి రెఫరెన్స్ మీద నాకు బిజినెస్ ఎక్కువ వస్తుంది. సో అంటే నేనేమంటానంటే ఎంత పెద్ద మొత్తంలో ఒక ఇన్సూరెన్స్ ఏదైనా పాలసీ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో చేసిన అటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయి. 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి. ఇప్పించాను. ఎందుకంటే అప్పుడు నేను 2005 చేసినప్పుడు చాలా వరకు చిన్న పాలసీలే ఉండే. 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నాం 50 లక్షల పాలసీ, ₹1,00,00,000 పాలసీ, 20 లక్షల పాలసీ, 30 లక్షల ఇప్పుడు చేస్తున్నాం. అంటే వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది కదా వాళ్ళు చేసేది. వాళ్ళకి కొంతవరకు ఇప్పుడు అవగాహన కూడా వస్తుంది. ఇంతకుముందు అనవసరంగా ఇప్పుడు కూడా కొంతమంది కస్టమర్ చాలా మంది బంగారాలు అని బంగ్లాలు ప్లస్ కార్లు కొని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి రిస్క్ జరిగినాక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అవన్నీ అమ్మేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే కనీసం వాళ్ళు నేను లేకుంటే నా ఫ్యామిలీకి ఎట్లా అని ఆలోచన చేయని కూడా చాలా మంది ఉన్నారు. పిల్లల పెళ్లిళ్ళప్పుడు కూడా డబ్బులు లేక కూడా వాళ్ళు పడే చూసి కూడా పిల్లలకు పెళ్లిళ్ళు కూడా లేట్ అవుతుంటది. మన దగ్గర ఏంటంటే ఎడ్యుకేషన్ పాలసీ ఉన్నాయి, మ్యారేజ్ పాలసీస్ ఉన్నాయి, మనీ బ్యాక్ పాలసీస్ ఉన్నాయి, అన్ని టర్మ్ పాలసీ ఉన్నాయి, షేర్ మార్కెట్ పాలసీ, యూలు పాలసీస్ ఉన్నాయి. అట్లా అన్నట్టు సింగిల్ ప్రీమియం అంటే ఒకేసారి డిపాజిట్ చేస్తూ వస్తుంది. పెన్షన్ పాలసీస్ ఇక రకరకాల ఒక 20-30 పాలసీస్ ఉంటాయి మన దగ్గర LICలో. దానివల్ల ఒక్కొక్కరికి నచ్చింది వాళ్ళకి ఏది షూట్ అవుతుందో అది చెప్పేస్తాం. దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. దాని బెనిఫిట్ వాళ్ళు అనుభవిస్తారు అన్నమాట. సో ఒక మ్యారేజ్ పాలసీ అనేది ఒక మధ్యతరగతి వ్యక్తికి సో పెద్ద మొత్తంలో కూతురికి కట్నకానికి ఇచ్చి చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి వారికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? వాళ్ళకు ఒకేసారి మనం ముందరున్న పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు, ఆరోగ్యం ఎట్లా ఉంటుందో తెలియదు, వ్యాపారం ఎట్లుంటుందో తెలియదు. ఇంకా మీరు పర్ మంత్ నెల కానీ 3 నెలలు కానీ 6 నెలలు కానీ సంవత్సరం కానీ మీరు తీసుకోండి. మీ పాప మ్యారేజ్కి మీకు ఎంత కావాలి ఈ రోజు డిసైడ్ చేసుకోండి. సరే మీరు 20 లక్షలు రావాలనుకుంటే ఈ రోజు ఒక 10 లక్షల పాలసీ కట్టండి. ఆ 10 లక్షల కడుతున్నాక మీరున్నా లేకుండా మీ బిడ్డ పెళ్లి మాత్రం ఆగదు. అంటే తండ్రికి రిస్క్ జరిగినా బిడ్డ పెళ్లి మాత్రం ఆగదు. ఎందుకంటే అది ఇన్సూరెన్స్ అట్లా ఉంటుంది. ఇంకా చేసేది అంటే ఇన్ కేసు ఏమైనా జరిగితే ఫ్యామిలీ రోడ్ మీద పడకూడదనే ఉద్దేశంతోనే పాలసీ తీసుకుంటారు. కనుక అట్లాంటి పరిస్థితుల్లో ఆ టైంలో వాళ్ళకి డబ్బులు వచ్చేస్తే వాళ్ళు ఆరామ్సే పెళ్లి చేసుకోవచ్చు అనమాట. అంటే ఇబ్బంది పడకుండా చేసుకోవచ్చు అనమాట. మ్యారేజ్ పాలసీ చేసుకుంటే ఆ పిల్లలకు సెంటిమెంట్ ఉంటుంది. అమ్మాయి కూడా మా డాడీ నా గురించి ఆలోచన చేసాడు, నా మ్యారేజ్ గురించి డబ్బులు తీశాడని వాళ్ళు ఒక రకంగా తల్లి పైన అపరూప ప్రేమ కూడా కలుగుతుంది. ఒక భరోసా అనేది ఉంటుంది. సో అదేవిధంగా ప్రస్తుతం మన ఇండియాలో అనేక అపోహలు అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ పైన. తీసుకుంటే క్లెయిమ్ అది ఇది అని చెప్పేసి. సో ఇలాంటివి చేయడానికి జనాలను మీరు ఏ విధంగా మోటివేట్ చేయగలుగుతున్నారు? సో జనాలు నిజంగా వాస్తవంగా వాళ్ళు నమ్మి తీసుకోవాలంటే వాళ్ళకున్న ఈ ఊహాగానాలన్నింటినీ మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఏదో పాలసీ చేయాలని చెప్పేసి హైగా చెప్పి క్రైమ్ వాళ్ళు ఫోన్లు చేసినట్లు అలాంటి ఆపోజిట్ చెప్పి చేసేది కాదు. మనం చెప్పేది వాస్తవం. మనం ఏంటంటే ఇక్కడ లోకల్ ఉంటాం. ఏది ఉన్నా 16 సంవత్సరాల తర్వాత అయినా 20 సంవత్సరాలైనా ఈ రోజు ఏం మాట్లాడడం ఆ రోజు కూడా అదే మాట్లాడాలి.
వాళ్ళకు వాస్తవం చెప్తాం. ఆ వాస్తవం చెప్పినందుకు వాళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళు చెప్పేది ఈతో చెప్పేది చాలా డిఫరెన్స్ ఉంది. ఈయన ఓపెన్ గా చెప్తున్నాడు. వేరే వాళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్పి పాలసీ చేసుకుంటారు. ఈయనైతే వాస్తవం చేసి ఇప్పటివరకు అయితే ఈయన క్యారెక్టర్ మనకు తెలుసు కనుక ఇంతవరకు చేసిన వాళ్ళు కూడా నాకు చాలా మంచి చెప్పిండు. చెప్పినట్లు ఆయన కరెక్ట్ ఏది చెప్పిండో అదే కరెక్ట్ ఇప్పటివరకు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. అందుకోసానికి ఈయన దగ్గర చేస్తే పాలసీ ఈయన దగ్గరనే చేయాలి అని నాకున్న కస్టమర్స్ కూడా చాలా మందికి రెఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారు. వాళ్ళంటే వాళ్ళు ఇచ్చిన నమ్మకంతోనే నేను కంప్లీట్ గా పాలసీస్ కంప్లీట్ చేసి వాళ్ళకు ఒక టైంకు పాలసీ ఒక ల్యాప్స్ అయ్యే మూమెంట్ ఉంటే కూడా వాళ్ళకు డబ్బులు లేకుండా కూడా నేను హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటాను అనమాట. సో మధ్యలో నష్టం కాకుండా వాళ్ళ కస్టమర్లకు నష్టం కాకుండా వాళ్ళు ఇన్ని రోజులు కట్టిన పాలసీ వాళ్ళకి ఏంటంటే కొంత టైం పరిస్థితులు పడ్డ కట్టలేకపోతే ఆఫీస్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లైమ్ జరగడం జరిగితే ఇన్సూరెన్స్ క్లైమ్ ఇవ్వదు. అట్లాంటి పరిస్థితి వస్తే కూడా పరిస్థితి వాళ్ళకి ముందే చెప్తాను నేను. వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తుంటా, ఒక నెల ముందు నుండి మెసేజ్లు పెడతా, వాట్సాప్ లో పెడుతుంటా, అలాంటి కాల్ చేస్తుంటా, రిమైండర్స్ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ ఆయనకు అవగాహన లేకపోతే ఆయన ఎవరు చెప్తే వాళ్ళంటూ కూడా అవగాహన చేయిస్తాను అనమాట. అంటే చాలా మంది కొంతమంది ఏంటంటే ఏం కాదులే తర్వాత మనం ఇష్టం కట్టుకుంటే నడుస్తుంది, ఆయన అట్లే ఫోన్ చేస్తుంటాడు అనే కాన్సెప్ట్ లో కొందరు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి జరిగిన పరిస్థితులు కూడా మిగతా వాళ్ళకి వచ్చిన నా కస్టమర్ కూడా చాలా మంది ఒకరిద్దరు కస్టమర్లు ప్రీమియం కట్టక ఒక 20-30 లక్షల రూపాయల క్లైమ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రీమియం పే చేసింటే వాళ్ళకు వస్తుండే, కానీ వాళ్ళు తర్వాత చేద్దాంలే అనుకుని అంతట్లో కరోనాలో వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయారు. అట్లా పరిస్థితి వస్తున్నాయనే ఉద్దేశంతో వేరే వాళ్ళకు కూడా అవగాహన చేసి లేకున్నా కనీసం డబ్బులు లేకుంటే మా దగ్గరనే లోన్ ఇప్పించి కూడా పాలసీ కంటిన్యూ పెడతాను అనమాట. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆ లోన్ తీసి కట్టేసి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, ప్లస్ సిబిల్ స్కోర్ సంబంధం లేదు, మీరున్న బాండ్ మా దగ్గర పెడితే మీకు లోన్ ఇస్తాం కదా అని తీసుకోమని చెప్పి ఎల్ఐసి కట్టిన వాళ్ళకి మాత్రం ఎవరి దగ్గర అప్పు చేయదు. 3 ఏళ్ళు మా దగ్గర కట్టిందంటే మీకు కంప్లీట్ లోన్ వస్తుంది కనుక అదొకటి మర్చిపోద్దని వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తున్నా. ఎప్పుడైనా హాస్పిటల్ పరంగా అవసరం ఉన్నా లేదంటే ఇంట్లో ఫంక్షన్లు అవసరం ఉన్నా మా దగ్గర లోన్ ఇస్తాము, లోన్ తీసుకోండి అని చెప్పి లోన్ కూడా ఇస్తాము. పాలసీని బట్టి టర్మ్ పాలసీలకు లోన్స్ రావు, ఈ మామూలు పాలసీలో ఉంటాయి కదా అట్లా పాలసీలకు లోన్స్ ఇస్తాం అన్నమాట. సో బయట ఇక్కడ పెద్ద మొత్తంలో పెట్టి తీసుకొని వాళ్ళతో కాల్ చేసి వాళ్ళతో డిప్రెషన్ పడడం, వాళ్ళ ఫోన్ ఎత్తకపోవడం అట్లా. మన దగ్గర ఏంటంటే ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, బజాజ్ ఫైనాన్స్ టైప్ చిట్టి టైప్ కట్టాలనే కాన్సెప్ట్ ఏముండదు. వీలుంటే కట్టచ్చు, లేదంటే వాళ్ళ టర్మ్ 16 ఉందా 20 ఉందా 30 ఉందా 6 అమౌంట్ పట్టుకొని ఇచ్చేస్తాం. మేము కట్టేది అడిగేది ఏంటంటే ఫస్ట్ కట్టేది ఏంటంటే ప్రీమియం రెగ్యులర్ కట్టండి, ఇంట్రెస్ట్ మాత్రం 6 నెలలకు ఒకసారి కట్టండి. ఆ ఇంట్రెస్ట్ ఒకటి కడితే అసలు అమౌంట్ కట్టకుండా పర్లేదు, మీరు టెన్షన్ పడేది లేదని చెప్పేసి వాళ్ళకి ముందు చెప్పేస్తాం అనమాట. ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే చెప్తే ఎక్సైటెడ్ అయ్యి మోటివేషన్ అయితే కడతారు, కట్టి 1-2-3 నెలలు విడతల వారిగా కట్టి తర్వాత స్టాప్ చేస్తారు. మళ్ళీ వస్తుందేమో అది కంటిన్యూ చేసాము 5-6 నెలల తర్వాత ఒకటేసారి సింగిల్ పేమెంట్ చేద్దాం అట్లా ఇట్లా అనుకుంటుంటారు. సో ఇట్లా చాలా జరిగినాయి కూడా, నాకు కూడా వాస్తవాలు జరిగినాయి. సో వాస్తవంగా నిజంగా ఇట్లా చేసే వాళ్ళకు మీరేం చెప్తారు? అట్లా చేసే వాళ్ళకు బెనిఫిట్లు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మెడికల్స్ ఉంటాయి, ఆయన ఏజ్ ఎక్కువ ఉందనుకోండి మెడికల్ రిపోర్ట్ ఉంటుంది. మెడికల్ రిపోర్ట్ లో ఆయనకు ఆల్రెడీ ఏదైనా డిసీజ్ ఉందనుకో కంపెనీ యాక్సెప్ట్ చేయదు. అంటే అందుకోసం కింద రెగ్యులర్ ప్రీమియం కట్టిన వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ అవుతాయి. ఆ లేట్ ఫీజు కట్టిన వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత ఒక 6 నెలలు కట్టకుండా కూడా పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని రివ్యూ చేయాలంటే మళ్ళీ మెడికల్ కావాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఎర్లీ రేపు ఏమైనా రిస్క్ జరిగిందంటే ఎర్లీకి ఏమంటే ఎంక్వైరీ చేసి ఇస్తారు. కొంతమంది 5 సంవత్సరాలు కడతారు, 1 సంవత్సరం కట్టారు, కట్టకుండా వదిలి మళ్ళీ 1 year తర్వాతనే ఎక్స్పైర్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే ఎర్లీగా అంటే ఎంక్వైరీ అంటే ఆల్రెడీ ఆయనకి ఏదో డిసీజ్ వచ్చి ఉంటుంది, ఆ డిసీజ్ వల్ల ఆయన ఆ పాలసీ కంటిన్యూ కూడా చేయలే పరిస్థితి ఉంటుంది. అంటే మళ్ళీ కంటిన్యూ చేయాలంటే మళ్ళీ దానికి మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కనుక ఆ సర్టిఫికేట్ రాకుంటే పాలసీ కంటిన్యూ చేయడానికి రాదు. హెల్తీ ఉన్నారంటే మాత్రం 5 సంవత్సరాల లోపల పాలసీ కంటిన్యూ చేసుకోవచ్చు. పెండింగ్ ఉన్న పాలసీ మొత్తం మళ్ళీ కంటిన్యూ 5 సంవత్సరాల లోపల పే చేసేసి మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది పాలసీ, మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా యాక్టివేషన్ ఉంటుంది అనమాట. సో ఏదైతే మీ దగ్గర తీసుకున్న పాలసీలు అదేవిధంగా కొన్ని ఆన్లైన్ లో కూడా ఉంటుంటాయి పాలసీలు, సో వాటిని మేము నమ్మడానికి వీలుందా? ఆన్లైన్ లో చాలా మంది ప్రీమియం తక్కువ ఉందని తీసుకుంటారు, మోసపోతారు. ఎందుకంటే సర్వీస్ లేకుంటుంది, వాళ్ళకు కరెక్ట్ చెప్పరు, వాస్తవం చెప్పరు, ఏమి చెప్పరు. పాలసీ వచ్చిందా, నెంబర్ వచ్చిందా, బాండ్ వచ్చిందా చూస్తారు. తర్వాత ఏంటంటే మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ లో ఉంటారు, ఆ క్వశ్చన్ లో వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ లేకుంటాయి అన్నమాట. ఇప్పుడు బెనిఫిట్ లేకపోవడం వల్ల వాళ్ళకి ప్రీమియం తగ్గుతుంది అనమాట. అయితే మన దగ్గర ఏముందంటే మనము వాళ్ళకు ప్రతి విషయం కరెక్ట్ చెప్తాము, ఉన్నది చెప్తాము, వాళ్ళకు రిమైండ్ చేస్తాము, డబ్బులు ఇస్తే
ఇంటి వాళ్ళు వర్క్ లో ఉన్నా వాళ్ళు ఫోన్ పే కడతారా, ఆన్లైన్ లో కడతారా, అన్ని వాళ్ళకి వివరిస్తాం. లేదంటే మీరు వస్తే ఆఫీస్కి వచ్చి కట్టుకుంటే కట్టుకోండి అని చెప్తాం. లేదంటే నాకు ఇచ్చిన నేను తీసుకెళ్లి కట్టి మనం మీకు రిసిప్ట్ ఇస్తాను, అన్ని ఫెసిలిటీస్ ఇస్తామన్నమాట. వాళ్ళకి ఏ రకంగా మీరు ఎట్లా చేయమంటే వాళ్ళు ఈ బెనిఫిట్స్ అన్ని చెప్పేస్తాం. వాళ్ళు పే చేసుకుంటారు, కంటిన్యూ అవుతారు. వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ లో తీసుకుంటారు. వాళ్ళకి లోన్ అవసరం పడుతుంది, వేరే అడ్వైజర్ సంతకం పెట్టాలంటే పెట్టారు, వాళ్ళకి ఇబ్బంది పడతారు అనమాట. అట్లాంటి పరిస్థితులు మన దగ్గర చేస్తే ఏంటంటే, నాకు ఇట్లా లోన్ కావాలంటే ఇంటి దగ్గరనే లోన్ ఫామ్ మీద సంతకం పెట్టిస్తూ నేను తీసుకెళ్లి ఆఫీస్లో ఇచ్చేస్తే వాళ్ళకు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, 1 డే, హాఫ్ డే లోపల వాళ్ళకు అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. వాళ్ళకు మీ ఇంటిమేషన్ మెసేజ్ వస్తుంది, వాళ్ళు దాని నుండి లాభం పొందుతారు. సో ఎందుకంటే ఈ ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, వీళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా ఇన్సూరెన్స్ బాగున్నాయి, టర్మ్స్ ఉన్నాయి, తీసుకోండి, తక్కువ పేమెంట్ కూడా ఉంటది అన్న విధంగా వాళ్ళు చేస్తారు, పబ్లిష్ చేస్తారు, కొంతమంది మోసపోతారు. కానీ మనం ఏంటంటే మన ప్రీమియం ఆన్లైన్ లో కూడా కట్టుకోవచ్చు. అంటే ఈ యాప్స్లలో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లో కూడా కట్టుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా మా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది మీరు చేయండి, ఇంత ప్రీమియం ఉందని అడ్వర్టైజ్ చేసుకుంటారు వాళ్ళు. కానీ చేసే వాళ్ళు చేస్తారు తక్కువ. చాలా మంది మిత్రులు కూడా నేను దాంట్లో ప్రీమియం తక్కువ ఉంది అందుకే నేను అక్కడ చేశాను, మీరు చెప్పే దాంట్లో ఎక్కువ ఉంది అది అంటే, సరే నెక్స్ట్ క్లైమ్ అయినప్పుడు నీ అనుభవం ఉంటుంది, నీకు తెలుస్తుంది. ఎందుకంటే అట్లాంటి నేను గత 20 సంవత్సరాలకి నేను ఉంది, అనుభవం ఉంది కనుక ఒక్కొక్కరు పరిస్థితి ఎట్లా ఉంది ఏమి చూస్తూనే ఉంటా. మీకు అప్పుడు తెలుస్తుంది, అప్పుడు మీరు ఆలోచన చేస్తారు అది ఎందుకు కట్టినా అని చెప్పేసి. సరే మీరు కడుతున్నారు కదా మీ ఇష్టం అని చెప్పేసి బలవంతం కూడా ఇవన్నీ చేయరు. సో సాధ్యమైనంత వరకు ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ బెటర్ అండి. ఆఫ్లైన్ బెటర్. సో పాలసీ తీసుకునేటప్పుడు కావచ్చు, తర్వాత మన దానిపైన లోన్ తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు చాలా మంది బ్యాంకులలో కూడా చేస్తారు, పాలసీ చేస్తారు, చేసిన తర్వాత 1 year కడతారు. తర్వాత అతను ఎవరు రిమైండ్ చేయరు, మెసేజ్ ఉంటే మీకు చదువునికి రాదు. సో తర్వాత వాళ్ళు అడగట్లేదు అని చెప్పి వీళ్ళు ఇడిచిపెట్టేస్తారు. కొన్ని రోజుల తర్వాత నేను పైసలు కట్టినా అని చెప్పి బ్యాంక్ పోయి క్యాన్సిల్ చేసుకున్నాం లేదు మళ్ళీ కడతా అంటే, ఒక 1 lakh కట్టేది అంత అమౌంట్ లేదు సార్, నేను మళ్ళీ కట్టాలని 1 lakh అంటే లేదు సార్ నాకు ఇవ్వండి ఇవ్వమండి అంటారు. ఎందుకు ఇవ్వరు సార్ అంటే, మీరు 1 year కట్టారు మేము ఇవ్వం. మేము అట్లా లేకుండా మేము ఇన్ఫర్మేషన్ చేస్తాం, నెల 1 month ముందు ఉంటే ఇంటిమేషన్ చేస్తాం. మీరు 1 year కట్టారు కనుక ఇష్టం లేకుండా పాలసీ చేసేటప్పుడు మీకు చెప్పాం కదా, మినిమం 3 years కట్టుకోండి, 2 years కట్టుకోండి, మీకు సరెండర్ చేయాలంటే కూడా ఆప్షన్ ఉంటుంది అని చెప్పేస్తుంటాం. అదేవిధంగా వాళ్ళకి ఆ భయంతోనే మొన్న రీసెంట్ గా కస్టమర్ డబ్బులు రావాలని ఉద్దేశంలో 2 ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉంటే కట్టేసుకున్నాడు. అట్లా 3 years కడితే సార్ నా డబ్బులు ఎక్కడ పోవు అని చెప్పేసి ఆలోచనతో కొంతమంది కట్టుకుంటారు. సో ఏదైతే మీ సర్వీస్ లో చేసిన ఒక బెస్ట్ క్లైమ్ అంటే బెస్ట్ కస్టమర్ అని మీ ఇది అవుతుందో కాదో అనుకునే విషయంలో ఒక పెద్ద ఆపరేషన్ కావచ్చు, ఏదైనా ఒక మంచి సక్సెస్ స్టోరీ ఉందా? ఇప్పుడు మా ఇంట్లో మా మిసెస్ కూడా వచ్చినప్పుడు మేము చూసాము, చేపించాము, క్లైమ్ ఇచ్చారు. ఇంకా వేరే వాళ్ళకి కూడా చాలా మందికి ఇచ్చాను. ఇప్పుడు లైఫ్ లో కూడా ఒకతను నా కస్టమర్ డబ్బులు ఇయ్యరు, చేయరు, వాళ్ళు సతాయిస్తారు, తిప్పుతారు, అది ఇది అని చెప్పుకొని వాళ్ళ మదర్ది అంటే నేను 1 dayలోనే అతనికి ఇచ్చాను. అంటే అప్పుడు ఆయనకు నమ్మకం వచ్చి ఒక 10 మంది 5 వేలు చెప్పాడు. నేను వేరే రకంగా అనుకున్నాను కానీ ఇక్కడ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని చెప్పేసి చెప్పాడు. అట్లా కొంతమంది నా అవగాహన లేకుండా ఏదో మాట్లాడుతుంటారు కనుక చాలా క్రిటికల్ కేసెస్ చాలా మందికి ఇచ్చేసాను. అంటే ఫస్ట్ ఆయన ఉపయోగించుకోవడానికి నమ్మకం లేదు, 10 మందికి అదే అట్లా. ఇప్పుడు కొంతమంది చెప్తూనే చేస్తారు. అంటే ఇప్పుడు నా దగ్గర కట్టేవాళ్ళు కూడా కొందరు వాళ్ళు భార్యకి చెప్తారు, భార్య చెప్పాలి, భార్యను మేనమామ చెప్పాలని, బామ్మర్దులు చెప్పాలని కూడా చాలాసార్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంటారు. తర్వాత కొన్ని రోజులు అంటారు, అరే నేను ఇక్కడ అతను చాలాసార్లు నాకు అడిగాడు కానీ నేను తీసుకోకపోతే అని చెప్పేసి వాళ్ళ మిసెస్ కూడా ఇన్ కేసు రిస్క్ జరిగినప్పుడు కూడా ఆయన మా ఇంటికి వచ్చి ఎన్నోసార్లు అడిగాడు కానీ నేను మా హస్బెండ్ కట్టకపోతే ఈరోజు ఆయన లేడు, ఆయన ఉంటే నాకు ఆయన పాలసీ కట్టిండే నాకు 20 లక్షలు 30 లక్షలు వస్తే నేను ఈరోజు ఇంత ఇబ్బంది పడకుంటే అని బాధపడే ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నారు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పింటా కానీ వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ కడితే చనిపోతారు అట్లానే అవగాహనలు వాళ్ళకి వచ్చి కట్టలేరు, లేదంటే ఇబ్బందులు చిట్టీలు ఉన్నాయి, నేను కట్టలేని పరిస్థితి ఉంది, అట్లా పోస్ట్పోన్ చేస్తూ కట్టకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు రిస్క్ అయిన తర్వాత నా గురించి ఆయన చెప్తే కూడా కట్టింటే ఒక కిస్తు కట్టినా లేకపోతే ఇట్లా అవుతుందని మనం అనుకోలేదు, నాకు డబ్బులు వస్తుండే, నేను సుఖంగా ఉంటుండే అని ఆలోచన చేసేటప్పుడు ఉన్నారు. సో నార్మల్గా ఎంత పాలసీలు తక్కువ అమౌంట్ నుంచి హైయెస్ట్ అమౌంట్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఉంటాయి? నార్మల్ మిడిల్ క్లాస్ కట్టుకోవాలనుకుంటే పెద్ద అమౌంట్ ఉంటాయి ఏమన్నాయి? అట్లాంటి ఏం లేదు. దీంట్లో మెంబర్స్ ప్రకారం ఉంటే ఏజ్ ప్రకారం ఉంటుంది అనమాట. 5,000 10,000 కూడా స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరానికి ఒక 5,000 ప్రీమియం కట్టినా పాలసీ ఉంటుంది. 3 lakhs 1 lakh 2 lakh 4 lakh 5 lakhs అట్లా పాలసీస్ ఉంటాయి. ఏజ్ ప్రకారం మెంబర్స్ ప్రకారం ఉంటాయి అనమాట. అట్లా ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఏజ్ ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, చిన్న ఏజ్ తక్కువనే ఉంటుంది. కట్టుకోవచ్చు. మిడిల్ క్లాస్ కంపెనీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు
ఆలోచన చేసి ఒక ప్రీమియం డిసైడ్ చేస్తారు. మీరు ఇంత అందరికీ అందుబాటులో ఉండాలనే చేస్తారు. వాళ్ళ స్తోమత ఎంత ఉంటే అంత కట్టుకోమంటాం. నేను ఇంతనే కట్టాలి అంతనే కట్టాలనే కండిషన్స్ ఏం పెట్టి వాళ్ళ ఇష్టపోతే కట్టుకోమంటాం. అంటే ఫస్ట్ చిన్నది కట్టుకున్న తర్వాత పెంచుకోవచ్చు కూడా. ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఫస్ట్ ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు చిన్న పాలసీ చేస్తారు. తర్వాత వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ ఏదైనా సెట్ అయినప్పుడు మళ్ళీ ఇంకా వేరే చేసుకుంటారు. అట్లా ఒక్కో చేసిన వాళ్ళు కూడా డబల్ కూడా చేస్తుంటారు అనమాట. వాళ్ళ ఇన్కమ్ పెరిగే కొద్దీ సేవింగ్ చేసేటప్పుడు చేస్తుంటారు. మన దగ్గర ఏంటంటే సేవింగ్ కమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వేరే దగ్గర ఏంటంటే ఓన్లీ సేవింగ్ ఉంటుంది అనమాట. అట్లా. సో ఇన్సూరెన్స్ అంటే కేవలం ఎల్ఐసి మాత్రమే తెలుసు చాలా రూరల్ గ్రామాల్లో. సో మీరు అంటున్నారు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అనేక రకమైన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. సో ఏ దాంట్లో తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు ఎల్ఐసికి అయితే ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎల్ఐసికి పోటీ ఎవరు రారు. ఎల్ఐసిలో వర్క్ చేసే వాళ్ళు కానీ, ఎల్ఐసి ఆస్తులు కానీ, ఎల్ఐసి దగ్గర ఉన్న కస్టమర్లు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎల్ఐసి లాభాలు కూడా అట్లా ఉంటాయి. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీల్లో చాలా సార్లు వాళ్ళకు సరెండర్ వాల్యూ కానీ, మెచ్యూరిటీ వాల్యూ కానీ చాలా తక్కువ ఉంటుంది. చెప్పేది ఎక్కువ, వచ్చేది తక్కువ. ఆ విధంగా ఉన్నందుకు తెలిసిన వాళ్ళైతే ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళారు. తెలియకుంటే మాత్రం వెళ్తారు. వాళ్ళు చెప్పిన మాటలు కొత్తగా అడ్వైజర్ జాయిన్ అవుతారు. వాళ్ళు ఒక 2 years ఏదో చెప్తారు. తర్వాత వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోతే కూడా అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది మా దగ్గరికి వచ్చి బాధపడతారు. అన్న నేను 2 years కట్టినా అతను అడ్వైజర్ కనిపిస్తలేడు, చేస్తలేడు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మళ్ళీ ఏడ కట్టాలో తెలియదు అని అట్లా కూడా చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం నేను చెప్తాను, సర్వీస్ చేస్తాడా లేదా అని ఆలోచన చేసుకొని చేసుకోండి. ఎవరి దగ్గర చేసినా మీకు ఫుల్ టైం సర్వీస్ ఉన్న దగ్గరనే బిజినెస్ చేసుకోండి, బిజినెస్ ఇవ్వండి వాళ్ళకని చెప్తాను. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు, ఎడ్యుకేషన్ అంటారు, మ్యారేజ్ అంటారు, ఇట్లా ఎన్ని రకాలుగా? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మ్యారేజ్ అంటే ఎడ్యుకేషన్ ప్లస్ పెన్షన్ అంటే మనీ బ్యాక్ వచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది అన్నమాట. జనరల్ ఇన్సూరెన్స్ సెక్షన్ వేరే 3 సెక్షన్స్ మూడు రకాల పాలసీస్ డిజైన్ చేస్తారు. వాళ్ళ ఆ డిజైన్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక అందుబాటులో చిన్న వయసులో ఒక్కొక్కటి, పుట్టిన పాపకు ఒకటి, అండ్ పేదవాళ్ళకు ఒకటి, మిడిల్ క్లాస్ వాళ్ళకు, సాఫ్ట్వేర్ అన్నట్టు డిజైన్ పాలసీస్ ఉంటాయి. వాళ్ళకి అన్ని రకాలు చెప్తే వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా పాలసీస్ ఉంటాయి. విఐపి పాలసీస్ అని ఉంటారు. ఎగ్జాంపుల్గా అంటే ఎక్కువ ఏసీ రూమ్స్ ఉంటాయి, ప్లస్ ఫ్లైట్ ఛార్జెస్ కానీ మిగతా పాలసీని బట్టి ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. నార్మల్ పాలసీలకు జనరల్ వార్డు అట్లా ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏది తీసుకుంటే వాళ్ళకు అందుబాటులో ఏది నచ్చితే దాని అన్ని పాలసీస్ వాళ్ళకు వివరిస్తాము. దాంట్లో నచ్చిన పాలసీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు అనమాట. సో నార్మల్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటాయి ఈ పాలసీ? హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం పుట్టిన బర్త్ పాప నుండి లైఫ్ టైం ఫస్ట్ స్టేజ్ నుండి లైఫ్ వరకు ఉంటుంది. దానికి మెచ్యూరిటీ అనేది ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్. అదే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే మెచ్యూరిటీ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే 0 పాప నుండి 65 years వరకు కూడా చేసుకోవచ్చు అనమాట. రకరకాల పాలసీస్ రకరకాల ఏజ్ ప్రకారం ఉంటాయి అనమాట. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ 50-60 వరకే ఉంటాయి. తర్వాత ఏదైతే ఏజ్ వినబడుతున్న కొద్ది అనేక డిసీజెస్ వస్తాయి కాబట్టి ఉండవు హెల్త్ ఇన్సూరెన్స్. ఇస్తాం వాళ్ళ డిసీజ్ ఉన్నా వాళ్ళు మెన్షన్ చేస్తారు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇస్తాం, హార్ట్ ఆపరేషన్ వాళ్ళకి ఇస్తాం, అన్ని రకాలైన వాళ్ళకి ఇస్తాం. కానీ ముందు ఏది వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకు వాళ్ళు మెన్షన్ చేస్తే మేము ఇస్తామా లేదా వాళ్ళ రిపోర్ట్ చెక్ చేసి మేము అప్రూవ్డ్ తీసుకున్న కంపెనీతోన వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళకి పాలసీ ఇస్తాం. విత్ కండిషన్స్ ఉంటాయి దాన్ని. ఆ కండిషన్ ప్రకారం వాళ్ళకి ఇస్తాం అన్నమాట. వాళ్ళకి యాక్సెప్ట్ అయ్యి వాళ్ళు ఒప్పుకుంటేనే మేము ఆ పాలసీ ఇస్తాం వాళ్ళకి. సో జెన్యున్ గా ఏ ప్రాబ్లం ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా బిఫోర్ చెప్తేనే ఉంటుంది అనమాట. తర్వాత పాలసీ తీసుకోక ముందు మాకు ఇప్పుడు వచ్చిందని చెప్పేసి వాళ్ళకి షుగర్ ఉంటుంది, కొంతమందికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏమీ లేవంటారు. పాలసీ తీసుకున్న ఒక నెలకే 450 వచ్చింది. ఏమి లేదన్నోడికి ఎట్లా 450 1 day 1 month 2 months ఎట్లా వస్తుంది అనే కాన్సెప్ట్ తోనే ఎన్ని రోజులకి వెళ్ళి ఉందని చెప్పి డాక్టర్స్ వెరిఫికేషన్ చేస్తారు. వీళ్ళు ఇన్ని రోజులకి వెళ్ళి పాలసీ అని చెప్పేసి వాళ్ళు పాలసీ రిజెక్ట్ చేస్తారనమాట. అంటే క్లైమ్ రిజెక్ట్ అవుతుంది అనమాట. హెల్త్ది కానీ లైఫ్ది కానీ. మేమున్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ ఉన్న వాళ్ళకే పాలసీ చేస్తాం. చాలాసార్లు ఉన్నారు, చాలా మంది వస్తారు, ఏదేదో చెప్పేస్తుంటారు, ఏదో చేయాలని చూస్తారు, కానీ మేమైతే యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే హెల్తీగా ఉన్న వాళ్ళకి పాలసీస్ ఇస్తాం. సర్వీస్ కూడా అట్లా ఉంటుంది. మీరు మా దగ్గర అయితే మేము హెల్తీగా ఉన్న వాళ్ళకి ఇస్తాం, ఓపెన్ కటాకట్ చెప్పేస్తాం అన్నమాట. సో ఫైనల్ గా మీరు దాదాపు 2005 నుంచి అయితే ఈ ఏదైతే ఇన్సూరెన్స్ సంబంధించిన దీంట్లో అయితే సర్వీస్ అయితే చేస్తున్నాం. సో ఉమ్మడి మహబూబ్ నగర్ లో కావచ్చు, మహబూబ్ నగర్. సో ఏదైతే 2005 నుంచి 2025 వరకు మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ సర్వీస్ లో మీరు చేసిన అనుభవం
సో ఏదైతే ఫైనల్ గా ఏదైతే కస్టమర్స్ కావచ్చు మహబూబ్నగర్లో ఉన్న వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వేరే ఏ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవడానికి బెస్ట్ అడ్వైజ్ ఏమి ఇస్తారు మీరు? నేను వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆస్తులు లేకున్నా ఫస్ట్ ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తాం. ఏమున్నా లేకున్నా ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటేనే ఫ్యామిలీ మాత్రం ఉన్న సంపాదన నిలబడుతుంది. లేకుంటే మాత్రం మొత్తం ఖరాబ్ వెళ్ళిపోతుంది. అది హాస్పిటల్ పరంగా కావచ్చు, లేదంటే ఒకవేళ ఆస్తి సంపాదించిన ఫ్యామిలీ వాళ్ళు లేకుంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి బిజినెస్ అని లేడీస్ చేయలేకపోతారు కనుక ఉన్న ఆస్తి సంవత్సరం ఇంత అమ్ముకుంటూ బతకాల్సి వస్తుంది. కానీ అదే ముందే పాలసీస్ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఉన్న డబ్బులు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఏ దానికి ఫస్ట్ సంపాదించిన పైసలకు ఖర్చు కాకుండా ఉంటుంది అన్నమాట. అందుకే వాళ్ళకి ఇంటిమేషన్ ఏంటంటే హెల్త్ కానీ లైఫ్ కానీ చేసుకోండి. ఈ రెండు చేసుకోకపోతే మాత్రం మీ జీవితం అయితే ఇబ్బందుల పాలవుతుందని కూడా చెప్పేస్తున్నాం. సో ఇది ఏదైతే హెల్త్ అడ్వైజర్ రమేష్ కుమార్ గారి మాటల్లో ఏదైతే జీవితంలో ఏది ఉన్నా లేకున్నా ఆస్తులు ఉన్నా లేకున్నా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో హెల్త్ పైన అయితే పక్కా ఇన్వెస్ట్ చేయండి. సో ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా హెల్త్ కు ఒక ప్రొటెక్షన్ కాకుండా దానిపైన ఒక ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఒక పెట్టుబడి కూడా ఉపయోగపడుతుంది. సో దానిపైన లోన్ కూడా తీసుకొని సో త్వరితగతిన జీవితంలో ఆర్థికంగా స్థిరపడడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి వారి మాటల్లో. అదేవిధంగా ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. సో మధ్యతరగతి వ్యక్తులకు అదొక ధీమాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వారి మాటల్లో. సో వారి సర్వీసుల్లో అనేక రకాలైన ఇన్సూరెన్స్ లో బెస్ట్ అవార్డ్స్ కానీ అనేక రకాలైన చాలా మందిని ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ కూడా పంపించి సో వారికి ఒక ప్రోత్సాహకంగా ఒక ఎంకరేజ్మెంట్ గా అనేక విధాలుగా సో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి అనేక సంవత్సరాల నుంచి ఒక సర్వీస్ అయితే అందిస్తున్నారు. సో దీన్ని బట్టి అనేక మంది మహబూబ్ నగర్ లో సో మన ఛానల్ ద్వారా వీడియో వచ్చిన తర్వాత నాకు చూసి రియలైజ్ అయ్యి సో ఒక బెస్ట్ హెల్త్ అడ్వైజర్ అయిన రమేష్ కుమార్ గారిని అప్రోచ్ చేసి సో ఇంకా అవుట్ సైడ్ కూడా ఎక్కడున్నా సో ఒక ఇన్సూరెన్స్ అయితే ప్రతి ఒక్కరు తప్పక తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.